వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ ఎకానమీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ మెయిన్స్ రైటింగ్ సెషన్. ఆల్రెడీ ఇంతకుముందు మనము నేషనల్ ఇన్కమ్ జాతీయ ఆదాయానికి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఆ యొక్క నేషనల్ ఇన్కమ్ కంటిన్యూషన్లో భాగంగా ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. సో ఎవరైతే రికార్డింగ్ సెషన్ ఎవరైతే వింటున్నారో, ఎవరైతే ఆన్లైన్లో వింటున్నారో, ఈ క్వశ్చన్ అనేది మీరు ఆన్సర్ రాసి మా యొక్క వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్లో పంపించండి. ఖచ్చితంగా దానికి సంబంధించిన ఆన్సర్ అనేది ఏదైతే క్వశ్చన్ అనేది ఆన్సర్ అనేది కరెక్ట్ చేయడం జరుగుతుంది. కరెక్ట్ చేసిన తర్వాత విత్ డిజిటల్ ప్రూఫ్ అనేది మీకు అందించడం జరుగుతుంది. అండ్ ఐ విల్ బి డిస్కసింగ్ ద మోడల్ ఆన్సర్. ఆ మోడల్ ఆన్సర్ అనేది ఇక్కడ నేను డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఆ మోడల్ ఆన్సర్తో పాటు మీకు కూడా కొంచెం సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి కొన్ని యాడ్ అండ్ పాయింట్స్గా రాసి ఫైనల్గా మళ్ళీ ఆ యొక్క ఆన్సర్ అనేది రీస్ట్రక్చర్ చేసి మీరు రాయడానికి ప్రయత్నించండి. సో దట్ ఆ యొక్క ప్రింట్ అనేది మీరు నెక్స్ట్ టైం రివిజన్ చేసేటప్పుడు ఆ సెకండ్ ఆన్సర్ అనేది ఏదైతుందో దాని మీద మీరు ఎక్కువగా రివిజన్ చేస్తే సరిపోతుందని చెప్పేసి మా యొక్క ఇంటెన్షన్. ఓకేనా? సో ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. డిస్కస్ ద స్ట్రక్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ సిన్స్ ఇండిపెండెన్స్. స్వాతంత్రానంతరం వచ్చినప్పటి నుండి భారత ఆర్థిక వ్యవస్థ యొక్క నిర్మాణాత్మక పరివర్తన మార్పుల గురించి చర్చించండి. హౌ హాజ్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ డిఫరెంట్ సెక్టార్స్ చేంజ్డ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్కి సంబంధించిన గతంలో మనం డిస్కస్ చేసుకున్న క్వశ్చన్ అనేది డైరెక్ట్గా కాకుండా వివిధ రంగాలు అనేది ఆ యొక్క వివిధ రంగాల యొక్క కృషి, ఆ యొక్క సహకారం అనేది ఎలా మార్పు చెందింది అని చెప్పేసి మనం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ ఏదైతే ఉందో అది చాలా క్లియర్గా ఇక్కడ వాళ్ళు డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా అడగడం జరిగింది. మూడోది వచ్చేసి వాట్ ఆర్ ద కీ డ్రైవర్స్ అండ్ ఛాలెంజెస్ ఇన్ స్ట్రక్చరల్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకేనా? ఆ యొక్క నిర్మాణాత్మక పరివర్తనలో కీలకమైన చోదకాలు మరియు సవాళ్ళు ఏమిటి అని చెప్పేసి వివరించండి అని చెప్పేసి అని అడగడం జరిగింది. కానీ ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్న పాయింట్స్ అవి డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న పాయింట్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. ఆ కంక్లూజన్ వేరే ఉంటుంది, ఈ కంక్లూజన్ వేరే ఉంటుంది. ఆ యొక్క ఇంట్రడక్షన్ వేరే ఉంటుంది, ఈ ఇంట్రడక్షన్ వేరే ఉంటుంది. అక్కడున్న మెయిన్ బాడీ పార్ట్ అనేది మనం ఒకలాగా రాసాం, ఇక్కడ ఇంకొక విధంగా రాస్తాం. అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ మల్టిపుల్ ఒకే క్వశ్చన్ని ఒకే వివిధ రకాలుగా మనము ఆన్సర్ చేయగలుగుతాము అని చెప్పేసి మీకు ఇంకొక విధమైన ఆన్సర్ అనేది మీకు ఇక్కడ ఈ మోడల్ ఆన్సర్లో చర్చించడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ క్వశ్చన్ విన్నారో ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. పాజ్ చేసుకొని ఈ క్వశ్చన్ అనేది చూసి ఆన్సర్ అనేది చేయండి. మా కోర్స్ ఎవరైతే కొన్నారో మీకు ఖచ్చితంగా దానికి సంబంధించిన ఆ పర్సనల్ గైడెన్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వివరణాత్మకంగా మీకు కాల్ చేసి డిఫెక్ట్గా ఎక్కడ ఆన్సర్ అనేది రాశారు, ఎక్కడ మీకు లోపం అనేది ఉంది, ఎక్కడ డిఫెక్ట్ అనేది ఉందని చెప్పేసి క్లియర్గా మీకు ఆ యొక్క ఆన్సర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడితోనే ఈ క్వశ్చన్ అనేది కంక్లూడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.